హాయ్ ఫ్రెండ్స్, నేనైతే డిజిటల్ సర్వీస్ ఐడియాస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ 2025 దీనికి రిలేటెడ్ వీడియోస్ అయితే కంటిన్యూ అయితే నేనైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఏంటంటే ప్రూఫ్ రీడింగ్. అసలు ఈ ప్రూఫ్ రీడింగ్ అంటే ఏంటనేది చాలా మందికి తెలియదు. సో మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఈ ప్రూఫ్ రీడింగ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మనకి పర్టికులర్ గా కొన్ని కంపెనీస్ ఉన్నాయి అనుకుందాం, ఓకేనా. ఏవైనా సమ్ ఎక్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీస్ ఏంటంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అయితే రిలీజ్ చేస్తుంటది. ఈవెన్ వాటి ప్రొడక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ, లేదంటే కంపెనీకి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ, లేదంటే ఎనీ ప్రెజెంటేషన్ కానీ ఈ విధంగా ఏంటంటే ఆ కంపెనీ ఏదైతుందో కంపెనీకి సంబంధించిన డాక్యుమెంటరీ ఏదైతుందో దానికి రిలేటెడ్ వర్క్ చేయడం కోసం పర్టికులర్ గా కొంతమంది ప్రూఫ్ రీడర్స్ అనే వాళ్ళని అయితే నియమించుకుంటుంది. ఈవెన్ కంపెనీసే కాదు, మనకి ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో న్యూస్ ఛానల్స్ లో కూడా ప్రూఫ్ రీడర్స్ అనే వాళ్ళు అయితే ఎక్కువగా ఉంటారు. అంటే పర్టికులర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తెలుగు న్యూస్ పేపర్స్ ఏదైనా చూద్దాం. సో ఆ న్యూస్ పేపర్లో ఏంటంటే కంప్లీట్ గా ఒకసారి ప్రింట్ అవ్వబోయే ముందు డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉందా, ఏమైనా తప్పులు ఉన్నాయా, ఏమైనా దోషాలు ఉన్నాయా అన్నిటిని చూసే వాళ్ళు ఈ ప్రూఫ్ రీడర్స్. సో వీళ్ళు పర్టికులర్ కొన్ని కంపెనీస్ అనేవి అయితే వాళ్ళని పర్టికులర్ నియమించుకుంటుంది పర్ మంత్ ఇంత వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి. సో అలాంటి కంపెనీస్ అనేవి అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా కంపెనీస్ ఏంటంటే ఈ డాక్యుమెంటరీ వర్క్ అనేది అయితే చాలా ఉంటుంది. సో కంపెనీ ఏదైనా సరే దానికి సంబంధించిన డాక్యుమెంట్ రెడీ చేస్తున్నప్పుడు ఏంటంటే అది పర్టికులర్ గా ఉందా లేదనేది చెక్ చేయడానికి అయితే కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళే ప్రూఫ్ రీడర్స్ అంటారు. వాళ్ళు ఆ డాక్యుమెంట్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేదంటే ఆ డాక్యుమెంట్ లో ఏదైనా యాడ్ చేయాలన్నా, దేనైనా తొలగించాలన్నా అవన్నీ కూడా ప్రూఫ్ రీడర్స్ అనే వాళ్ళు అయితే చూసుకుంటారు. సో వీళ్ళకి అయితే డిమాండ్ అనేది అయితే పర్టికులర్ గా ఎక్కువైనా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇండివిజువల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజులో ఏంటంటే వీళ్ళు ప్రూఫ్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రీలాన్సర్ గా కూడా వారి యొక్క స్కిల్ అనేది అయితే ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళు కూడా పర్టికులర్ గా వీళ్ళకి అంటే ఒక్కొక్క పర్టికులర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి న్యూస్ రంగంలో వీళ్ళకి గ్రిప్ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు సో ఆ వైపు అనేది మూవ్ అవ్వాలి. అండ్ కంపెనీ రిలేటెడ్ ఏదైనా కంపెనీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి చూడడం అలవాటు ఉన్నట్లయితే, దాని మీద స్కిల్స్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు పర్టికులర్ గా ఆ రంగంలోకి అనేది అయితే వెళ్తే బాగుంటుంది. అంటే ఇండివిజువల్ గా సో మనకి ఇక్కడ వేస్ అనేవి అయితే చాలా ఉంటాయి. పర్టికులర్ ఒక దాన్ని అనేది అయితే సెలెక్ట్ చేసుకొని మూవ్ అయితే బెటర్ ఉంటుంది ఎవరైతే ప్రూఫ్ రీడర్స్ ఉన్నారో వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు పర్ మంత్ వచ్చేటప్పుడు మనకి యావరేజ్ గా ఇక్కడ చూసుకున్నా సరే సో 4,20,000 పర్ ఇయర్ యావరేజ్ గా ఏంటంటే సో వీళ్ళు ఈజీగా ఏంటంటే ఇండివిజువల్ గా ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తూ కూడా 30K to 50K అమౌంట్ అనేది అయితే ఈజీగా అయితే జనరేట్ అనేది అయితే చేస్తున్నారు వీళ్ళు ఎవరైతే ప్రూఫ్ రీడర్స్ ఉన్నారో ప్రూఫ్ రీడర్స్. సో ఇక్కడ మీరు చేయాల్సిందే, ఒకవేళ మీరు కూడా ప్రూఫ్ రీడర్స్ అవ్వాలనుకుంటే సో పర్టికులర్ గా మీకు ఒక దాని మీద పర్టికులర్ గా మీరు ఫోకస్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఈవెన్ న్యూస్ మీరు దేనిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, కంపెనీకి సంబంధించిన డాక్యుమెంటరీ విషయంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, లేదంటే ఎనీ న్యూస్ ఛానల్లో మీరు అక్కడ డాక్యుమెంట్ చూడడానికి మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఈ విధంగా మీకు పర్టికులర్ ఒక రంగంలో మీకు కానీ స్కిల్ ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా కంపెనీస్ అనేవి అయితే మీకైతే కాల్ చేస్తుంటాయి. సో మీరు అందులో ఈజీగా జాయిన్ అయ్యి అమౌంట్ అనేది అయితే ఎర్న్ చేయొచ్చు. ఈవెన్ ఇన్ కేస్ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే దీనికి సంబంధించిన చాలా కంపెనీస్ దానికి ఇండివిజువల్ వెబ్సైట్స్ అనేవి అయితే ఉంటాయి. సో వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి సో దానిలో కూడా అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేసినా సరే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫర్దర్ గా ప్రూఫ్ రీడింగ్ రిలేటెడ్ ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్లో తర్వాత ఫర్దర్ గా వచ్చే వీడియోస్ అనేవి తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ మీకు దీనికోసం ఇంకా ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో కొన్ని లింక్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్స్ లో కూడా మీరు జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ అనేది అయితే చేయండి. అండ్ దీనికోసం ఫర్దర్ గా నేను డాటా అనేది అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.